వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మీ శ్రీకాంత్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కల్వకుర్తి పట్టణం బలరాం నగర్ లో ప్రచారం నిర్వహించారు. నగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 13వ తారీఖు పోలింగ్ డేట్ ఉండడంతో ఈసీ ఆదేశాల మేరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్, హోటల్స్ మొదలైన దుకాణాలు మూసివేయబడతాయి. ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి గారు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నాడుసారా స్థావరాలు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలపై గత 1.5 నెలలుగా దాడులు చేస్తూ నేరాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఎన్నికలు మే 13వ తారీఖున ఉన్నందున మే 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు క్లోజర్ చేయబోతున్నాం. వీటిని అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మినట్టుగా, కళ్ళు దుకాణాలు తెరిచినట్టున్నా చర్యలు చేపట్టి వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కల్వకుర్తి నగర్ కర్నూలు కేంద్రంలో కొంచెం మనకి ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నందున కల్వకుర్తి సర్కిల్లోనే వెల్దండ, కల్వకుర్తి, ఊరుకొండ మండలాల్లో తండాలు ట్రైబల్ పాపులేషన్ ఉన్న కారణంగా ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 100 తండాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని తండాల్లో, అన్ని తండాలు అని చెప్పలేను, కొన్ని తండాలలో వాళ్ళ సెల్ఫ్ కన్జంప్షన్ కోసమని ఈ నాటుసారా తయారు చేసుకోవడం జరుగుతుంది. అయినా కూడా వాటిపై కూడా మేము ఉపేక్షించకుండా ఎన్నికల కోడ్ రాకముందు నుంచి కూడా ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తూ నేర నియంత్రణకై నిరంతరం మేము దాడులు చేయడం, తనిఖీలు చేయడం చేస్తున్నాం. ఈ మార్చి 16 ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కానుంచి నిన్నటి వరకు మా సర్కిల్ పరిధిలో దాదాపు మేము 118 కేసులు నమోదు చేసి 54 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాటుసారా తయారీ లేదా విక్రయానికి ఉపయోగించే 7 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 14,066 లీటర్లకు సంబంధించి లిక్కర్ని, వీటి విలువ దాదాపు 61,19,646 రూపాయలకు సంబంధించి మనము సీజ్ చేయడం జరిగింది. ఇక ఈ దాడులు ముమ్మరంగా చేస్తూ ఇంకా అంటే ఎవరైనా సరే ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే బెల్లం విక్రయ కేంద్రాలు కల్వకుర్తి పరిధిలో ఎక్కడ లేవు. కాకపోతే హైదరాబాద్లోని గంజ్ నుంచి, బేగం బజార్ నుంచి వాళ్ళు ఎడిబుల్ జాగరి అంటే తినడానికి ఉపయోగించే జాగరి తెచ్చుకొని, బెల్లం తెచ్చుకొని వాటిని నాటుసారా తయారీకి వాడుతున్నట్టుగా మేము చేస్తున్న దాడుల్లో స్పష్టంగా అయింది. అయితే నాటుసారా తయారీ కేంద్రంలో మేము జరిపే దాడుల్లో తయారీదారుడితో పాటు అతనికి బెల్లం సప్లై చేసే వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒకవేళ అతనికి ఇక్కడ చేరవేసే వాళ్ళు, హైదరాబాద్లో విక్రయించే వాళ్ళతో కలిపి A1, A2, A3, A4గా వాళ్ళని నమోదు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాహనాలు, వాళ్ళ మొబైల్ ఫోన్లు సీజ్ చేసి వాళ్ళ ఫోన్లు ట్రాకింగ్లో పెట్టి వాళ్ళ యొక్క లావాదేవీలన్నీ గమనించి ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారము 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకి 41 CRPC కిందనే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా మన ఐపీసీలో ఉన్నందువల్ల మనము వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఫస్ట్ టైం అఫెన్స్ లో స్టేషన్ బెయిల్ ఇస్తున్నాము. ఈవెన్ దో మళ్ళీ అతను దొరికినాడు అనుకోండి అంటే స్టేషన్ బెయిల్ ఇస్తూ బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ 2 నెలల కాలంలో మన స్టేషన్ పరిధిలో 125 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ముందస్తుగా కానీ ఆల్రెడీ క్రైమ్ లో ఉన్న వాళ్ళని కానీ 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తన కింద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ పీరియడ్ లో వాళ్ళు ఎటువంటి నేరానికి పాల్పడినా, సారా తయారు చేసినా, అమ్మినా, వాళ్ళకి సహకరించిన 1 లక్ష రూపాయలు వాళ్ళకి బ్రీచ్ అమౌంట్ కింద కట్టించడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు కట్టించలేని పరిస్థితుల్లో వాళ్ళని ఇంప్రిజన్మెంట్ అంటే జైలుకు కూడా పంపే రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది విషయం తెలుసుకొని అంటే చాలా వరకు గ్రామాల్లో కొంచెం అవగాహన ఇంకా తక్కువ ఉంది. ఏం కాదులే సారా తయారు చేస్తే ఒకసారి దొరికినాము, 2 సార్లు దొరికినాము అనేది ఉంది. కాబట్టి ఈ అవగాహన కలిగించాల్సిందిగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Bind means he is binding to a good behavior for 1 year before the executive magistrate of this mandal. వాళ్ళ దాంట్లోనే ఏమంటే ఇవి ఉంటాయి అనమాట. ఏమన్నా వాళ్ళు షాది బదులుగా వివాదం కలిగించడం, అల్లరి సృష్టించడం, ఏదైనా అదే అనమాట. అదే CRPC 110 CRPC లో బైండ్ ఓవర్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉంటే 110 CRPC లో మనం బైండ్ ఓవర్ చేస్తాం. లేదు డౌట్ఫుల్ గా ఉంది వీడు చేయబోతాడేమో అని ఉన్నప్పుడు 109 CRPC లో మనము చేస్తాం, బైండ్ ఓవర్ చేస్తాం.
సార్ గుడంబ కాచి బతికి వారిపై గత ప్రభుత్వము వీళ్ళకు కొన్ని ఆర్థిక సాయం చేసి గుడంబని బంద్ చేయాలని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డానికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకి కొంచెం ఆర్థిక సాయం కూడా వేసింది. మళ్ళీ ఇక్కడ ఈ టైంలో గుడంబ రాయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? యాక్చువల్ గా గతంలో అదే తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో సారా మీద ఆధారపడి జీవించే కుటుంబాల రిహాబిలిటేషన్ కోసం, అంటే అప్పట్లో వాళ్ళ మీద నమోదైన కేసులు బైండ్ ఓవర్లు ఆధారంగా చేసుకుని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బేరేజ్ వేసుకొని కొంతమంది అర్హులకి, అంటే అందరికీ రాలేదు, కొంతమంది అర్హులకి 2 లక్షల రూపాయలు పునరావాసం కింద గేదెలు కొనడం కానీ ఆటోలు వాళ్ళు కోరుకున్న విధానం ఇచ్చినారు. ఆ తర్వాత క్రమంలో పొందింది. తర్వాత కరోనా తర్వాత కొంచెము ఈ మద్యం షాపులు బంద్ ఉండడం, అవైలబిలిటీ తక్కువైన క్రమంలో ప్రజలు అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో సెల్ఫ్ కన్జంప్షన్ కోసం మొదలుపెట్టినటువంటి ఈ ప్రయత్నము కంటిన్యూషన్ కావడం. బెల్ట్ షాపులు అనేవి అనాధికారికం, వాటికి ఎటువంటి పర్మిషన్ లేదు. మా దగ్గర అంటే కంప్లైంట్లు వచ్చింది దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా మేము బెల్ట్ల మీద దాడులు చేసి తీసుకొచ్చాం. పర్మిషన్ లేదు, పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ అనేది ఉండదు. బెల్ట్ అనేది చర్యలు తీసుకుంటాము. యాక్చువల్గా బెల్ట్ అంటే మన దగ్గర ఉన్న వాటిని బెల్ట్ అనే పరిమితి లేదు. యాక్చువల్ గా వేరే రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే వైన్ షాప్ అతనే ఊర్లో ఇంకా రిటైల్ గా ఓన్లీ ఎక్స్క్లూసివ్ మద్యమే దుకాణం చేయాలి. మన దగ్గర బెల్ట్ ఇన్ ద సెన్స్ కిరాణా షాప్ లో అంటే ఎవరైనా వాళ్ళు లైవ్లీహుడ్ కోసం హోటళ్లలో పెడుతున్నారు. అట్లా కూడా దాబాలు హోటల్ కిరాణా షాప్లు ఎక్కడ పెట్టినా కూడా మన కంప్లైంట్ బట్టి చర్యలు తీసుకోవడం. వైన్ షాప్లకి పర్మిట్ మన పర్మిషన్ ఉంది కదా సార్, అది మినిమం దానికి నీట్నెస్ ఏమైనా ఉంటుందా? ఇచ్చిన విడిగా వదిలేస్తారు సార్, దానికి ఉంటుందండి. వాళ్ళకి పర్మిట్ రూమ్ ఇచ్చే క్రమంలోనే వాళ్ళకు నియమ నిబంధనలు ఉంటాయి. సేమ్ వైన్ షాప్ ఎటువంటి నియమ నిబంధనలు. ఈ రోజు ఊర్కొండ మండలంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామంలో జరిగే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మాదారం ఊర్కొండపేటలో గ్రామాల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్యం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చల్ల మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఊర్కొండ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సాయంత్రం 6:30 మాదారంలో కార్నర్ మీటింగ్ పాల్గొంటున్నారు. సాయంత్రం 7:30 ఊర్కొండపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ఊర్కొండ మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.